రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేస్తా ఎప్పుడన్నా ఆలోచన చేశారా అని అడుగుతున్నాను. ఇప్పుడు 2018లో మంత్రి గారు చెప్పారు, 2018లో జగ్గైపేట తాలూకా ఏం పాడది కదండి, ఏ ఊరు అది చెప్పారు నాన్న వారు, తక్కెళ్లపాడులో మేము మొదలు పెట్టాము అని చెప్తున్నారు కదా. తక్కెళ్లపాడులో మీరు మొదలుపెట్టిన సర్వే ఇవాళ ఎందుకు కొనసాగించట్లేదని అడుగుతున్నాను. ఆ సర్వే సిస్టమ్ ని ఇవాళ మీరు ఎందుకు కొనసాగించట్లేదు అంటే మీది దిక్కుమాలిన సర్వే అనే కదా. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు ఇద్దరు కలిసి 2018లో తక్కేళ్లపాడులో మేము పైలట్ ప్రాజెక్టు కింద మొదలెట్టామని చెప్పని జబ్బలు తలుచుకుంటా చెప్పారు కదా. మీరెందుకు మీ సర్వేని, ఆ సిస్టమ్ ని వాళ్ళు ఎందుకు కొనసాగించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి శాటిలైట్ తో లింక్ అయినటువంటి సర్వేని మీరెందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటే మీరు ట్రెండ్ సెటర్ కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలోవర్ కదా మీరిద్దరు. అందుకనే మీరు మీ దిక్కుమాలిన సర్వేని కొనసాగించలేరు. రెవెన్యూ మినిస్టర్ గారు నేను గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగానే మీరే సర్వే మొదలెట్టా అని చెప్తే 2018లో మీరు ఏ సిస్టమ్ అయితే మీరు మొదలుపెట్టా అని చెప్తున్నారో దాన్ని ఎందుకు ఇవాళ కొనసాగించట్లేదు అంటున్నాను. టోటల్ స్టేషన్ లో లోకల్ కోఆర్డినేట్స్ వస్తాయి, సర్వేలో టోటల్ స్టేషన్ సర్వే ఉంటుంది. టోటల్ స్టేషన్ సర్వేలో టోటల్ స్టేషన్ ఎక్కడన్నా పెడితే దాన్ని బేస్ గా తీసుకుంటే దాని నుంచి కోఆర్డినేట్స్ వస్తాయి, దాని నుంచి వెళ్తారు. దాన్ని ఎందుకు మీరు చేయరు? జగన్ గారు చెప్పిన శాటిలైట్ కోఆర్డినేట్స్ తోనే ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకంటే మీది ఒక దిక్కుమాలిన, అతిగతి లేనటువంటి, ఎందుకు రైతులకు ఉపయోగం లేని సర్వే మీరు ఆ రోజు మొదలుపెట్టి ఆపేశారు కాబట్టి. అవునా కాదా సత్యప్రసాద్ గారు? మొన్న ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఏంటి నీ సర్వే, మాకు లక్షలు అర్జీలు వస్తున్నాయి, లక్షల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు. ఏం సమస్యలు అయ్యి? లక్షల సమస్యలు అయితే, సర్వేకి సంబంధించినటువంటి సమస్యలు అయితే మీరెందుకు తీర్చట్లేదు అంటున్నా. 2 ఏళ్ళు అయింది కదా మీరు ఎక్కి. 2 ఏళ్లలో ఏ సమస్య ఎవరిది తీర్చారని అడుగుతున్నాను. ఎవరి సమస్య తీర్చారు మీరు? ఎందుకని అవి తీర్చే సమస్యలు కాదు. ముందున్న ముసళ్ళ పండగ, నువ్వు ఇప్పుడు సెకండ్ ఫేజ్ సర్వే చేస్తున్నావు కదా, జగన్ గారిని కాపీ కొడతా, జగన్ గారిని ఫాలో అవుతా, ఆ సర్వేకి సంబంధించిన పుస్తకాలు రేపు ఏప్రిల్ నుంచి నువ్వు కూడా ఇస్తావు కదా, అప్పుడు చెబుదాం అసలు నీ పండగ ఏంటో, నీ కథ కమామిషు. సమస్యలు వస్తున్నాయా, రావట్లేదా? ఎందుకు రావు? ఎందుకు వస్తాయి సమస్యలు? ఎందుకని సమస్య రైతుగా సమస్యగా భావిస్తాడంటే, 1926 నుంచి 32 వరకు జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో, ఆ సర్వే మాన్యువల్ సర్వే, చైన్ సిస్టమ్ సర్వే. గొలుసులతో మనుషులు గొలుసులు ఈడ్చుకుంటా, అటు చివర ఒక మనిషి, ఇటు చివర ఒక మనిషి గొలుసులను పట్టుకుని కొలిచేటువంటి సర్వే ఆ రోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ సర్వే ఏదైతే 1926 నుంచి 32 వరకు ఉందో అది మాన్యువల్ సర్వే. కొండలో, గుట్టలో, గోతులు, రకరకాలుగా మనుషులు చైన్ లాగటంలో, చైన్ లూజ్ గా లాగితే ఒక కొలత వస్తుంది, చైన్ టైట్ గా లాగితే ఒక కొలత వస్తుంది. పొద్దున్న నుంచి రాత్రి దాకా మనుషులు పనిచేస్తా చైన్ లాగుతంలో ఏ మాత్రం చిన్న తప్పుగా పట్టుకున్నా. అందుకనే ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ దరిమిలా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తూ, మనుషులు లాగటంలో తప్పొప్పులు ఉంటాయి కాబట్టి 5% ప్లస్ ఆర్ మైనస్ యాక్యురేట్ సర్వే కాదది. 1926 నుంచి 32 వరకు జరిగినటువంటి సర్వే 100%
యాక్యురేట్ సర్వే కాదది, జీరో ఎర్రర్ సర్వే కాదది. 5% ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎలౌ చేసినటువంటి సర్వే అది. 5% ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏం చేస్తారు? అనగాని సత్యప్రసాద్ గారికే పొలం ఉంది. పాత రోజుల్లో అయితే జగన్ గారి సర్వే మొదలెట్టక ముందు ఆ సర్వే పొలతో కొలిచారనుకో, ఎకరం ఉంటే 5% అంటే 5 సెంట్లు తగ్గచ్చు, 5 సెంట్లు పెరగచ్చు. దాన్ని కరెక్ట్ సర్వే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మైన్యూట్ లెవెల్కి అట్మోస్ట్ 0.9999% యాక్యురేట్ సర్వే, 0.99999% యాక్యురేట్ సర్వే. శాటిలైట్ లో ఉన్నటువంటి కనెక్షన్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే అద్భుతమైన సర్వే. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల ఏర్పాటు చేసినటువంటి 70 బేస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కొత్త లేటెస్ట్ సర్వే ప్రకారం